సో రోజుకి రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా మార్కెట్ లోకి ఏదో ఒకటి లాంచ్ చేస్తానే ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ లెగసీ గురించి అందరికీ తెలిసిందే. ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 2026 లో 650cc లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ట్విన్ సిలిండర్. జస్ట్ టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. దీనికి ఉన్న స్టాన్స్ కి, దీనికి ఉన్న పవర్ కి రోడ్ లో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. కంప్లీట్ గా రైడ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్మూత్ ఇంజిన్ అనిపించింది అండ్ పవర్ఫుల్ తో పాటు సౌండ్ వచ్చి బేసిక్ గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్స్ అన్ని ఒకటే అండ్ సౌండ్ కూడా ఒకేలాగా ఉంటుంది. కాంటినెంటల్, ఇంటర్సెప్టర్ అండ్ షార్ట్ గన్ కి ఉన్న ఇంజిన్ ఇందులో కూడా ఉంటుంది. బట్ క్లాసిక్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనమాట. అదే టైమ్లెస్ డిజైన్ తో వచ్చింది, కాకపోతే బిగ్గర్ ఇంజిన్ అండ్ హెవీ కర్వ్స్ తో. సో దీనికి ఉన్న రాయల్ లుక్, సాలిడ్ మెటల్ బాడీ అండ్ హెవీ స్టాండ్స్ తో రైడ్ చేస్తుంటే అందరూ మనకే చూస్తారనమాట. సో అందరికి తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ 650cc ప్యారలల్ ఫీల్ ఇంజిన్ ఎలా సౌండ్ చేస్తాయని చెప్పి. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 647.95cc తో వస్తుంది అండ్ 46.39 bhp తో వస్తుంది. 52.3 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. నేను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత నోటీస్ చేసింది ఏమంటే దీనికి ఉన్న పవర్ తో సిటీ రైడ్స్ లో కంఫర్ట్, లాంగర్ రైడ్స్ కి పవర్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఏమంటే రైడ్ చేసేటప్పుడు సిటీలో వెయిట్ ఎక్కువగా ఉన్నా బట్ యూ విల్ నాట్ ఫీల్ దాట్ ఆన్ యువర్ రిస్ట్ అనమాట. కంఫర్టబుల్ గా మ్యాన్యువర్ చేసుకోవచ్చు, ఈజీగా మ్యాన్యువర్ చేయొచ్చు ట్రాఫిక్స్ లో. అండ్ రఫ్ రోడ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. వెయిట్ అయితే అస్సలు అనిపించదు. దీనికి ఉన్న సీట్ షేప్ వల్ల అండ్ ఏరో డైనమిక్స్ వల్ల షార్ట్ రైడర్స్ కి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో కూడా 350 లాగే సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రంట్ అండ్ రైట్ తో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా వస్తుంది అండ్ ఇందులో స్లిప్ అండ్ అసిస్టెంట్ క్లచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో హెవీ వెయిట్ 248 కిలోస్ వస్తుంది. చెప్పినా కదా వెయిట్ అయితే అసలు అనిపించదు రైడ్ చేసేటప్పుడు. అండ్ 800 mm సీట్ హైట్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 154 mm, గుడ్ ఎనఫ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ రోడ్స్. అండ్ 14.7 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి లుక్ గురించి మాట్లాడుకుంటే కొంచెం కర్వ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. టైల్ లైట్, హాలోజన్ ఇండికేటర్స్, 2 సైలెన్సర్స్ వల్ల ఒక బల్కీ లుక్ అయితే వెనక్కి నుంచి వస్తుంది అనమాట. స్పోక్ వీల్స్ కాబట్టి ట్యూబ్ టైర్స్ అయితే వస్తాయి. ట్యూబ్లెస్ ఇచ్చింటే ఇంకా బాగుండేది అనమాట. సో ఇందులో టోటల్ గా 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. కలర్స్ బట్టి ఇందులో ప్రైజెస్ ఉంటాయి. 4,70,000 నుంచి స్టార్ట్ అయింది అండ్ 4,90,000 అయితే పడుతుంది టాప్ మోడల్. ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 అయితే బాగా క్లిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ బై ఒక రెస్పాన్స్ అయితే చూడాలి ఎలా ఉంటుందని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ వెహికల్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి టాక్ జీ అనే ఛానల్ ని యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో. Until next time, see you, take care, bye bye.